ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం సమాజానికి పెద్ద ముప్పుగా మారుతుందని అన్నారు. శనివారం నల్గొండ పట్టణం క్లాక్టౌర్ సెంటర్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవం సందర్భంగా డ్రగ్స్ కంట్రోల్ రెగ్యులేటరీ స్ట్రెంథనింగ్ డే జిల్లా డ్రగ్స్ కంట్రోల్ పరిపాలన విభాగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మత్తు పదార్థాల నిర్మూలన అవగాహన ర్యాలీని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం సమాజానికి పెద్ద ముప్పుగా మారుతోందని, ముఖ్యంగా యువతను దారి తప్పించే ప్రమాదం ఉందని అన్నారు. మత్తు పదార్థాల నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 300 మందికి పైగా విద్యార్థులు డ్రగ్స్ లైసెన్స్ హోల్డర్లు పాల్గొని మత్తు మందుల వినియోగం, నకిలీ మందుల నియంత్రణ, యాంటీబయాటిక్ నిరోధకత వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. మందుల కొనుగోలు సమయంలో క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ వంటి సాంకేతిక పద్ధతులను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం పూర్తిగా నిషేధమని, ఫార్మసీలు ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పేర్కొంటూ ప్రజల సహకారం కూడా అత్యంత అవసరమని తెలిపారు. ఈ ర్యాలీలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఏఎస్పీ రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ నేతా నరసింహారావు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. సో ఈ నో డ్రగ్స్ క్యాంపెయిన్ అంటే ఇప్పుడు ఈ మధ్య మనకు డ్రగ్స్ మీద చాలా నెగిటివ్ కానీ లేకపోతే ప్రచారం అనేది మనకు జరుగుతూ ఉంది. చాలామంది ఈ తెలిసి తెలియని వయసులో ఈ డ్రగ్స్ బారిన పడుతూ ఉన్నారు. సో వారిని కూడా చైతన్యవంతం చేయడానికి ఈ యొక్క హెల్త్ వీక్లో ప్రభుత్వం ఈ యొక్క నో డ్రగ్స్ క్యాంపెయిన్ కూడా ఒక ప్రారంభం చేసుకోవడం జరిగింది. సో దీన్ని మనము దృష్టిలో ఉంచుకొని మన డ్రగ్స్ బారిన పడితే అది మన వ్యక్తిగతంగా మన కుటుంబానికి అందరికీ కూడా నష్టం కలిగించేటువంటిది. అది ఒక చాలా రుగ్మతకరమైనటువంటి అంశం అది. సో దాన్ని మీరు ఎవరు కూడా దాని దగ్గరికి వెళ్ళొద్దు, దాన్ని తీసుకోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాంటి వాటికి కూడా ఒక డీ అడిక్షన్ సెంటర్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఒక డీ అడిక్షన్ సెంటర్ ప్రారంభించుకోమన్నారు. సో అది కూడా అరేంజ్మెంట్స్ దాని దృష్టిలో చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా అంటే ఆ వైద్యానికి, విద్యకి అండ్ అట్లాగే సామాజిక న్యాయానికి మనందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. టాబ్లెట్స్, ఈ కోడిన్ లాంటి సిరప్లు కూడా బాగున్నారని ఇక్కడ మనకి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. నాకు ఆల్రెడీ కొంత మెడికల్ స్టోర్స్ మీద కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అది 2-3 రోజుల్లో దాని మీద ఆపరేషన్ జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఎవరైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వెళ్తే దయచేసి పిల్లలకి ఎటువంటి డ్రగ్స్ ఇవ్వద్దండి. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, హైదరాబాద్లో ఇలాంటి ఎవరో షాప్ ఇచ్చారు పాపం 23 years వాళ్ళు ఇంజక్షన్ అది ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్ వాడతారు. వాళ్ళు వేసుకున్న డోస్ అయితే తెలియక 3 ఆటోలో చనిపోయారు. అంతకుముందు ఒక 2 చనిపోయారు. ఇట్లా మనకి తెలుస్తుంది, తెలియని చాలా మంది. ఈరోజు మనం వచ్చు, రేపు మన పిల్లలు కూడా దానికి ఎడిక్ట్ అయ్యే అవకాశం ఉంది.